తాలి పార్ట్ 29. లహరి గుండె గుటుక్కుమన్నది. మైథిలి వాళ్ళ తాలి వాళ్ళకి ఇచ్చేస్తా, నాకు దొరికిందని చెప్పాను కదా, ఇక కేసులు ఏమిటి ఎందుకు అన్నది మైథిలి. మరి నువ్వు కూడా విక్రమాదిత్య నుంచి పోరాడకుండా మధ్యలో నన్నెందుకు ఇరికించావు? నీ కేసుకి నన్ను కీప్గా నిరూపిస్తే నీ కేసు ఎలా స్ట్రాంగ్ అవుతుందో, నా కేసుకి తాలి నుంచి రామ్ వరకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నాకు ఏదైనా ఆధారం దొరుకుతుంది కదా అన్నది లహరి మనసులో. ఇప్పటి వరకు రామ్ గురించి ఏమీ ఎవరికీ తెలియదు. ఇక్కడ నేను కాంప్రమైజ్ కాకుండా ఉంటే మొత్తం లాగి బయట వేస్తారు అని. విక్రమాదిత్య కేసులో నిన్ను తీసేస్తాను మైథిలి అన్నది మైథిలి. ఓకే, మీరు మొగుడు పెళ్ళాలు ఎలాగైనా కొట్టుకొని చావండి, మధ్యలో నన్ను లాగమాకండి. నేను కూడా ఈ తాళి గురించి ఇక్కడితో ఆపేసి ఏ కేసు పెట్టను. నువ్వు వెంటనే ఫోన్ చేసి ఆ కేసు వాపస్ తీసుకో, మనిద్దరం ఫ్రెండ్స్ అంటూ మైథిలి ఫోన్ పెట్టేసింది. లహరికి ఎంతో భారం తీరిన దానిలా అనిపించింది. అమ్మయ్య అనుకొని వెంటనే ఆమె మెడలో ఉన్న తాళి తీసి పక్కన పెట్టి స్టేషన్కి ఫోన్ చేసి తనంతట తాను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని ఎస్ఐ గారికి చెప్పింది. ఎస్ఐ గారు, అదేంటమ్మా, ఆమెను కీప్గా నిరూపిస్తే మీ కేసు బలపడుతుంది కదా అన్నాడు. లహరి, నేనే అతని నుంచి విడిపోతున్నా, ఆయన ఎవరు నుంచుకుంటే నాకెందుకు, నాకు నా కూతురికి న్యాయంగా వచ్చేది ఉంటే అది చాలు అని ఫోన్ పెట్టేసింది. ఎంత భారం తీరిన దానిలా చాలా మురిసిపోయింది. జిక్కి లహరి ఆనందాన్ని చూస్తూ, ఈరోజు ఈ కేసు వాపస్ తీసుకున్నట్టే రేపు కోర్టు కేసు కూడా వాపస్ తీసుకుంటావు అని చెప్పింది కదా, మరి రేపు అలాగే తీసుకుంటావా అని అన్నాడు. లహరి పొగరుగా, అక్కడ విక్రమాదిత్య వైఫ్గా రిజిస్ట్రేషన్ అయింది, అతని బిడ్డగా పింకీ ఉన్నది, అతని నుంచి విడాకులు కోరుకుంటున్నా, మాకు రావాల్సింది ఇస్తారు, ఇక్కడ ఇంకా ఏమి ఉంటుంది కాంప్రమైజ్ అవ్వటానికి, కేసు రిటర్న్ తీసుకోవటానికి అన్నది. జిక్కి ఏమో అంటూ భుజాలు ఎగరేసుకొని వెళ్ళిపోయాడు. రఘు మైథిలి దగ్గరికి వచ్చి, మేడం ఫోన్ మీకు ఎస్ఐ గారు మాట్లాడతారట అని అన్నాడు. మైథిలి రఘు ఫోన్ తీసుకొని, చెప్పండి సార్ అంటే, ఎస్ఐ గారు, సారీ మేడం, లహరి మేడం మాటలు విని రావటం చాలా తప్పు, అందుకే మరొకసారి సారీ అన్నాడు. మైథిలి, మీ పని మీరు చేశారు, అందులో మీ తప్పేమీ లేదు, మీరు అలా రావటం నాకు ఎటువంటి భయం లేదు, కానీ మా ఆయనకి ఇటువంటివి కాస్త నచ్చదు, తన హెల్త్ కూడా అంత కోఆపరేట్ చెయ్యదు, ఈసారి ఇటువంటివి ఏమైనా ఉంటే ముందు కాల్ చేసి వివరాలు కనుక్కోండి, మీరు పింకీని అడిగి చూసారా అని అన్నది. ఎస్ఐ గారు, మేడం స్కూల్కి వెళ్ళాము, పాప చాలా క్లియర్గా చిన్నపిల్లైనా తన ఒపీనియన్ చక్కగా చెప్పింది. లహరి మేడం తన కూతుర్నే డీల్ చేసుకోలేకపోతుంది, మిమ్మల్ని ఢీ కొట్టాలని ఎలా ప్రయత్నిస్తుందో మాకు కూడా అర్థం కావటం లేదు. తను కేసు పెట్టినప్పుడు ఆమె నిజంగా వైఫ్ అని మేము భ్రమపడ్డాము, మిమ్మల్ని చూశాక మేమే కాస్త తొందరపడి ఆ నైట్ రావటం తప్పు అని తెలుసుకున్నాము, సారీ మేడం, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అని అన్నాడు. మైథిలి ఫోన్ రఘుకి ఇచ్చింది. రఘు మాట్లాడి పెట్టేశాడు. మైథిలి రఘుతో, రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చాయి, నెక్స్ట్ స్టెప్ మనది ఇక అదే అని అన్నది. రఘు, రేపు కన్ఫర్మ్గా వస్తాయనుకుంటా మేడం అని అన్నాడు. మైథిలి కంపెనీలో కూడా కాస్త షార్ప్గా పవర్ఫుల్గా ఉన్న ఒకరిని సెట్ చేయండి, ఎందుకంటే ఆదిత్య గారికి అంత బటన్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు, తాను ఎంత హ్యాపీగా ఉండి ఎంత రెస్ట్గా ఉంటేనో తన హెల్త్ అంత బాగుంటుంది, తనని హ్యాపీగా ఉంచే బాధ్యత నేను తీసుకుంటా, కానీ వర్క్ స్ట్రెస్ తన మీద లేకుండా నువ్వే చూసుకోవాలి రఘు అని అన్నది. ఓకే మేడం, మీరు చెప్పినట్టు సార్కి చెప్పి బటన్ తగ్గించే ఏర్పాటు చేస్తా అని అన్నాడు రఘు. మైథిలి నవ్వుతూ, నాకు ఇంజనీరింగ్ వర్క్ తెలియదు, అందుకనే నేను ఆ సైడ్ చూసుకోలేను, మంచి ఇంజనీర్ని పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఏ డిఫెక్ట్లు లేకుండా రిలీజ్ చేసేటప్పటి వరకు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి అని, ఈ వర్క్కు సంబంధించిన అన్నీ తెలిసిన ఒక మంచి పర్సన్ని మీరు సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు
ఆ వర్క్ గురించి తెలియకపోయినా మనిషిని అంచనా వేయటానికి నన్ను కూడా పిలవండి అన్నది. రఘు తప్పకుండా మేడం, మీరు లేకుండానా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా సాయంత్రం మైథిలి 5 గంటలకు తన క్యాబిన్ నుంచి బయటికి వచ్చి ఆదిత్యాని చూసింది. ఉదయం లిఫ్ట్లో వచ్చినప్పుడు అతని మొహం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు చాలా డల్గా ఉంది. మైథిలి పరుగున వెళ్ళి ఆదిత్యాని హగ్ చేసుకొని, ఏంటి అంత డల్గా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. ఆదిత్య మైథిలిని హగ్ చేసుకొని, హార్ట్లో చాలా పెయిన్గా ఉందే అన్నాడు. మైథిలి, అదేంటి, నాకు చెప్తే ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోదాం కదా, లంచ్ టైంలో కూడా బాగానే ఉన్నారు కదా అని బాధగా అన్నది. ఆదిత్య, ఏమో మైదు, నన్ను పట్టిన పీడ నన్ను తీసుకుని పోయేదాకా ఊరుకోదేమో అని బాధగా అంటుంటే, మైథిలి, మీకు లహరి ఏమైనా ఫోన్ చేసిందా అని అన్నది. ఆదిత్య అవును అని తల ఊపాడు. మైథిలి, ఇంటికి వెళ్దాం రండి, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అని ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. ఆదిత్య ఫ్రెష్ అయ్యి ఏదో బాధగా సీలింగ్ చూస్తూ పడుకున్నాడు. మైథిలి పిల్లలను చూసుకొని ఆదిత్యకి కాఫీ తీసుకొని రూమ్లోకి వస్తూ అతనిని చూసి, కాఫీ తాగుదురులేండి అన్నది. ఆదిత్య భారంగా కాఫీ తాగుతుంటే, ఆదిత్య ఉదయం ఎంత ఆనందంగా ఉన్నాడో ఇప్పుడు అంత డల్గా ఉన్నాడు అంటే లహరి ఏదో భారమైన మాటలే అని ఉంటుంది అని. ఆదిత్య మళ్ళీ పడుకుంటుంటే మెల్లిగా అతని తలని ఆమె ఒడిలో పెట్టుకొని తన చేతిలో ఉన్న జెండు బామ్ని అతని ఛాతి మీద రాస్తూ, ఏం జరిగింది, ఎందుకంతా డల్ అయిపోయారు అన్నది. ఆదిత్య, ఈ ఆస్తి పోతే పోయినదే, నువ్వు నేను మన పిల్లలు ఏదో ఒక విధంగా బతకలేమంటావా? ప్రశాంతత లేని జీవితానికి ఈ ఆస్తులు అవసరమా? నా కాళ్ళ మీద నేను ఎదగాలి అని తాతయ్యని పోరు పెట్టి మరి నా వాటా నేను తీసుకొని అంచెలంచెలుగా ఎదిగాను. లహరిని చూస్తుంటే నాకు అసలు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఆమె ఉన్న చోట ఉండి నా పరువు పోగొట్టుకోలేను అని ఇంత దూరం వచ్చాను. ఇక్కడికి వచ్చి కూడా మనశ్శాంతి లేకుండా. వద్దు మైదు, నాకు ఈ సంపద కంటే నీతో కలిసి గంజి తాగి బ్రతికినా హ్యాపీగా ఉంటుంది. లహరి మైథిలికి ఫోన్ చేశాక బాగా ఆలోచించింది. మైథిలికి చెక్కు పెట్టాలి అంటే ఆదిత్యకి ప్రెజర్ పెంచాలి అని. ఈరోజు కేసు వాపస్ తీసుకున్నాను, కోర్టు నుంచి కూడా వాపస్ తీసుకునే పరిస్థితి వస్తే ఏం చేయాలి అని బాగా ఆలోచించింది. ఆదిత్యకి ఫోన్ చేసింది. ఆదిత్య లహరి ఫోన్ ఎత్తి, ఏదైనా ఉంటే మైథిలితో మాట్లాడు, నువ్వేం చెయ్యాలి అనుకున్నా నీకు కావాల్సింది మొత్తం మైథిలి నుంచే వస్తుంది, నన్ను డిస్టర్బ్ చెయ్యకు అన్నాడు. లహరి, నీ పెళ్ళానికి తెలివితేటలు బాగా ఉన్నాయని నాకు తెలుసు విక్రమ్. ఈరోజు ఆమెను కీప్గా నిరూపించటానికి అవకాశం ఇవ్వలేదు అంటే రేపు నీ నుంచి రూపాయి కూడా రానివ్వదు అన్న ఆలోచన నాకు రాకుండా ఎలా ఉంటుంది? నీ పెళ్ళం తెలివితేటలకు నువ్వు మురిసిపోతున్నావేమో. నేను అనుకున్నది జరగకపోతే పింకీని 9 మాసాలు మోసి కన్నాను, నేనే భూమి మీద లేకుండా చేస్తాను. నా బిడ్డ నా ఇష్టం. నీ నుంచి నేను అనుకున్నది రాలేదు అంటే ఎలాగూ ఇక లైఫ్ అనేది నాకు లేదు కదా. అందుకే నిన్ను మాత్రం ప్రశాంతంగా ఉంచను, దాన్ని మాత్రం భూమి మీద ఉంచను అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది. ఆదిత్యకి అలా చెప్పగానే అలా చెప్తూ బాధపడుతుంటే మైథిలి, కన్నతల్లి కదా అలా ఎలా చేస్తుందండి అని అంటుంటే ఆదిత్య వికారంగా నవ్వుతూ, కన్నతల్లి, ఆడపిల్ల అని అది పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ రోజు దగ్గరకు తీసుకున్నది లేదు, ముద్దు చేసింది లేదు. అసలు నాకు తెలిసి ఆ బిడ్డను మోసి కనింది నా సంపద తినటానికి కానీ పిల్లని కనాలన్న ఆలోచన కూడా తనకు లేదు అన్నాడు. మైథిలి ఆదిత్య తల నిమురుతూ, పింకీ మీ కూతురు కాకపోతే ఏం చేస్తారు అన్నది. ఆదిత్య ఆశ్చర్యంగా మైథిలి కళ్ళల్లోకి చూస్తూ, అంటే ఏంటే అన్నాడు.
మైథిలి చిరునవ్వు నవ్వుతూ, కిట్టీను చూడగానే మీ కొడుకే డిఎన్ఏ చేపించి ఆ పేపర్స్తో నన్ను కట్టడి చెయ్యాలి అనిపించింది, కానీ నా మైదు అలాంటిది కాదు, తనని నేను అనుమానించలేను అని అనుకున్నారు కదా అన్నది. ఆదిత్య అవును అని అంటుంటే మైథిలి, మరి మీరు ఒక్క రాత్రికే తనతో ఉన్నారు, తర్వాత ఎప్పుడూ తనని దగ్గరికి తీసుకోలేదు, అవునా, తీసుకున్నారా అన్నది. ఆదిత్య మైథిలిని గుర్రుగా చూస్తూ, అసలు ఆ రాత్రి కూడా నాకేమీ తెలియదు అంటుంటే అన్నాడు. మైథిలి, మరి పాప పుట్టాక డిఎన్ఏ చేపించాలని మీకు ఎందుకు రాలేదు ఆలోచన? నన్ను చూసినప్పుడు నా క్యారెక్టర్ అది కాదు అని చేపించితే నన్ను అనుమానించినట్లు అనిపించింది. మరి తన క్యారెక్టర్ నీకు తెలిసినప్పుడు ఎందుకు చేపించలేదు? మీకు అలా అనుమానం రాలేదా అని అన్నది. ఆదిత్య, ఏమో మైథిలి, అప్పుడు నేనున్న పరిస్థితి నీకు తెలియదు. నాకు నేనుగా లేను. పింకీలో నిన్ను చూసుకుంటూ ఇక నువ్వు నాకు లేవు అనే భ్రమలోనే రఘు పాప మీలానే ఉంది అంటూ పదే పదే అంటుంటే ఒక కన్న తండ్రిగా దాన్ని చూస్తూ నిన్ను దానిలో చూసుకుని కాస్తా కోస్తా మనిషిని కాగలిగాను. కానీ అది నా కూతురా కాదా అని నేను ఏ రోజు ఆలోచించాలి అని కూడా అనుకోలేదు. ఎందుకంటే పింకీతో దాని మాటలతో నేనొక మనిషిగా మరలా మారాను అనిపించింది అని బాధగా అన్నాడు. మైథిలి, పింకీ మీ కూతురు కాకపోయినా కానీ మీకు పింకీ కావాలి అంతే కదా అన్నది. ఆదిత్య మైథిలి చేతులు ముద్దు పెట్టుకుంటూ, నా మనసుకు మైథిలి అనేది ఎంత ఇష్టమైనదో నీకు తెలుసు. పింకీని కూడా మైథిలిగానే నిన్ను భార్య రూపాన దాన్ని బిడ్డ రూపాన ఊహించుకున్నప్పుడు ఏదైనా నీకు దూరమైనా కానీ నా మనసు నీకు తెలుసు కదా అని బాధపడుతుంటే ఆదిత్య అని అలాగే గుండెలకు హద్దుకొని, మన ఇద్దరము విడిపోవటానికి ఏ దుష్ట శక్తులు కారణమైనా మరలా మీరు మనిషి కావటానికి, పింకీ నేను ఒక మనిషిగా రూపొందుకోవటానికి క్రిష్ వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేశారు. ఒకరికి ఒకరం తెలియకుండానే భగవంతుడు ఒకచోటనే చేర్చినట్టు అసలు మీకు లహరికి ఏ సంబంధమూ లేదు. పింకీ క్రిష్ వాళ్ళ అన్న కూతురు. ఆమె మెడలో తాళి రామ్ కట్టినట్టు ఉంది. అతనికి ఏమైంది, వారిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ మన జీవితాలు మాత్రం అగాధం చేసింది మాత్రం మీ అమ్మ లహరి. వాళ్లకు రూపాయి చెందకుండా చేద్దామని నా ప్రయత్నంలో నేనున్నాను, కానీ పింకీని చంపేస్తా అనే మనస్తత్వం ఉన్న లహరిని క్షమించబుద్ధి కావటం లేదు. లహరి ఆమె అనుకున్నది కాకపోతే పింకీని చంపేస్తా అన్నది. పింకీ ఆమె చేతికి చిక్కకపోతే కిట్టుని కూడా అనగానే ఆదిత్య లేచి కూర్చుని, మైదు ఏం మాట్లాడుతున్నావే అని అంటుంటే మైథిలి, పక్కలో పామును పెట్టుకున్నామండి, అది ఎప్పుడు ఎవరిని ఎలా కాటేస్తుందో తెలియటం లేదు. కోర్టుకు వేసింది కదా, తనని తిప్పి కొట్టాలి అని నా ప్రయత్నంగా నేను ఉన్నా, కానీ మరలా తాను పసిపిల్లల ప్రాణాలతో కూడా ఆడుకోవటానికి రెడీ అయిపోతుంది అంటే మన పిల్లలకి ఎంతగానం సెక్యూరిటీ ఇస్తాము? తనని ఇంట్లో ఉంచి పంపటానికి కూడా మనకు అవకాశం లేదు. ఆస్తిని అంటే కోర్టు ద్వారా కాపాడగలుగుతా, పిల్లలని అట్టి పెట్టుకొని ఉండటం అంటే తాను ఇంట్లో ఉండగా అని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న మైథిలికి క్రిష్ ఫోన్ చేశాడు. ఆమె ఆలోచనలు వదిలి క్రిష్ నెంబర్ చూడగానే ఆమె పెదవులపై చిరునవ్వు. మైథిలి ఫోన్ లిఫ్ట్ చేసి, క్రిష్, నాకు పోరాడే శక్తి నువ్వు ఎంత మోటివేట్ చేసినా రావటం లేదు అని ఏడ్చేస్తుంటే క్రిష్ పిచ్చిగా నవ్వుతూ, లిల్లీ ఇంత వీకా అని అన్నాడు. మైథిలి ఉడుక్కుంటూ, క్రిష్, నీకు తెలుసు నేను ఎక్కడా విగ్గాను, కానీ ఆదిత్యకి అని ఆదిత్య కళ్ళల్లోకి చూసి సైలెంట్ అయిపోయింది. క్రిష్, ఓ లిల్లీ, నీకెన్ని కష్టాలు వచ్చినా భయపడదు, కానీ ఆదిత్యకి కొద్దిగా ఏదైనా అయితే తట్టుకోలేదు, అంతే కదా? ఆ విషయంగా చెబుదామని ఫోన్ చేశాను. రఘు అంతా చెప్పాడు. అందులో ఈరోజు నేను
పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు ఇంత సంతోషంగా లేను. ఈరోజు ఉన్నాను. ఎందుకు ఏమిటి అంటే కారణం చెప్పలేను, కానీ నీ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారంగా రేపు నీ కంపెనీ ఇంటర్వ్యూకి ఒక పర్సన్ పంపిస్తాను. మీకు అతను అన్ని విధాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని ఆదిత్యకి నీకు అనిపిస్తే అతని ద్వారా చాలా సమస్యలు క్లియర్ అవుతాయి అంటుంటే మైథిలి, మరి తనని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయటం ఎందుకు? నువ్వు చెప్తే నాకు నమ్మకమే కదా అన్నది. క్రిష్, లేదు మైథిలి, నీకు లాయర్గా ఆ కంపెనీ విషయాలు తెలియదు, నేను డాక్టర్గా ఆ కంపెనీ విషయాలు మనకు తెలియదు. ఆదిత్య ఇంటర్వ్యూ చేసి పర్ఫెక్ట్ అంటే అతని కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు. ఆదిత్యకి కాస్త స్ట్రెస్ తక్కువ అవుతుంది. ఇక అతని పరిచయంతో దరిదాపుగా మీ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అనుకుంటున్నా. రేపటి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నీ ఫ్రెండ్గా కోరుకుంటున్నా అని అన్నాడు. మైథిలి, థ్యాంక్స్ క్రిష్. సమస్యలు ఎలా తొలగుతాయో తెలియదు, కానీ సపోర్ట్లో మాత్రం నీ మోటివేషన్ నాకు ప్రతి సందర్భంలో బలాన్నిచ్చింది. బలహీనురాలను కాలేదు ఎప్పుడు. నాకు ఆదిత్య స్ట్రాంగ్గా ఉంటే చాలు అని అంటుంటే క్రిష్, లిల్లీ, నీ మొగుడు స్ట్రాంగ్గా ఉంటాడు, నీ పిల్లలతో మీరు ఆనందంగా ఉంటారు, ఓకేనా అని అన్నాడు. మైథిలి, అది కాదు క్రిష్, అసలు మరీ పిల్లల మీద లహరి రావటం అని బాధగా అంటుంటే క్రిష్ భారంగా, కొన్ని జాతులకి మానవత్వం ఉండదు. పాము తన పిల్లలని తానే తింటుంది. పాపం దానికి కళ్ళు కనపడక ఆకలి మంటకి తింటుందట. కానీ ఆ జాతితో కూడా లహరిని పోల్చలేకపోతున్నాను. ఆమెకు ఆమె చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపడే రోజు రాకుండా ఉంటుందా? అదే వస్తుందేమో ఆమె జీవితానికి. మనకెంత చెడు చేసినా కానీ వారిని ఒక్క మాట కూడా మనం అనకుండా ఉంటే భగవంతుడు వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేయకుండా ఉండడు. ఆమెకు పనిష్మెంట్ తీసుకునే టైం వచ్చింది. అందుకే బాగా విర్రవీగిపోతుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఎంత పెరిగితే అంత విరిగిపోతారు. తాను ఎంత పాపాలకి ఒడిగడదాము అంటే అంత ఆమెకే చుట్టుకుంటుంది. చూస్తూ ఉందాం అని క్రిష్ అంటూ, హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.